హలో మై డియర్ ఫెలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు కోర్ జోన్. ఇవాళ మనం ఈ వీడియోలో అసలు టైపోగ్రఫీ అంటే ఏంటో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంది. అండ్ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ ఫాంట్కి ఫాంట్ ఫేస్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. రెండు వినడానికి సేమ్గా ఉన్న చాలా డిఫరెన్స్ ఉంది. ఫాంట్ ఫేస్ లేదా ఫాంట్ ఫ్యామిలీ అంటే డిఫరెంట్ కలెక్షన్స్ ఆఫ్ రిలేటెడ్ ఫాంట్స్. అంటే మనకి రోబోటో, సాన్స్ సెరిఫ్ ఇవన్నీ మనకి ఫాంట్ ఫేస్ కింద వస్తాయి. అండ్ ఫాంట్ వచ్చేసి ఒక ఫాంట్ ఫేస్కి సంబంధించిన హైట్, టైప్, వెయిట్ ఇలా అన్ని ఫాంట్ కింద వస్తాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను ఇక్కడ ఇంటర్ ఫాంట్ ఫేస్ తీసుకున్నా. అండ్ మనకి ఇక్కడ ఫాంట్స్ వచ్చేసి థిన్, రెగ్యులర్, మీడియం, బోల్డ్ ఇలా అన్నమాట. ఇప్పుడు మనం ఫాంట్ కేటగిరీస్ ఏంటో చూద్దాం. మనకి మొత్తం మీద 2 types ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి సెరిఫ్, ఇంకోటి సాన్స్ సెరిఫ్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సెరిఫ్లో ఒక్కొక్క లెటర్ ఎండ్స్లో ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా ఉంటే సెరిఫ్ అంటాం మనం. అలాగే సాన్స్ సెరిఫ్లో సాన్స్ అంటే ఫ్రెంచ్లో వితౌట్ అని. సో సాన్స్ సెరిఫ్ అంటే వితౌట్ సెరిఫ్. అంటే ఇక్కడ మన ఎండింగ్స్లో సాన్స్లో డెకరేటివ్గా ఉంది కదా, మనకి ఇక్కడ సాన్స్ సెరిఫ్లో అలా డెకరేటివ్ ఎండింగ్స్ ఉండవు. ఇప్పుడు మనం టైపోగ్రఫీలో టెర్మినాలజీస్ చూద్దాం. ఈ పిక్చర్ చూసి కంగారు పడకండి. మనం దీంట్లో మెయిన్ వాటి గురించే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఇది సరిపోతుంది. ఇక్కడ మనకి ఎక్స్ హైట్ అని ఉంది కదా, దాన్ని మనం స్టాండర్డ్ హైట్ అంటాం. అండ్ ఇది మనకి వచ్చేసి బేస్ లైన్. వీటిని మనం అసెండర్స్ అండ్ డిసెండర్స్ అంటాం. అసెండర్స్ అంటే మన స్టాండర్డ్ లైన్ దాటే వాటిని అసెండర్స్ అంటాం. అండ్ ఇవి ఎక్కడ దాకా పెంచుకోవచ్చు అంటే ఈ క్యాప్ హైట్ అని ఉంది కదా, ఇక్కడ దాకా మన లైన్ని పెంచుకోవచ్చు. దీన్ని మించి మనం ఇవ్వకూడదు. అండ్ డిసెండర్ అంటే సేమ్ అలానే బేస్ లైన్కి కింద ఉన్న వాటిని డిసెండర్స్ అంటాం. ఇప్పుడు మనం ఫాంట్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫాంట్ ఫేస్ ఇందాక మాట్లాడుకున్నట్లే. నెక్స్ట్ మన హ్యూమన్స్కి వెయిట్ ఎలా ఉంటుందో, అంటే ఇప్పుడు మనం సన్నగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు ఎలా డిఫరెన్షియేట్ చేస్తామో ఫాంట్స్కి కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థిన్, బోల్డ్, ఎక్స్ట్రా బోల్డ్, మీడియం ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైన్ హైట్. దీన్ని మనం లీడింగ్ అని కూడా అంటాం. ఈజీగా చెప్పాలంటే 2 different లైన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం లైన్ హైట్ అంటాం. ఇది మన ఫిగ్మాలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్తో మనం లైన్ హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇలాగే క్యారెక్టర్ స్పేసింగ్ కూడా. క్యారెక్టర్ స్పేసింగ్ అంటే 2 different వర్డ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని క్యారెక్టర్ స్పేసింగ్ అంటారు. అండ్ ఫిగ్మాలో మన క్యారెక్టర్ స్పేసింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. సేమ్ ఇలాగే కర్నింగ్ కూడా. ఇందాక మన క్యారెక్టర్ స్పేసింగ్లో ఒక వర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కలిపి స్పేసింగ్ చూసాం కదా, బట్ కర్నింగ్ అంటే మనం సింగిల్ లెటర్స్ని స్పేసింగ్ చూడటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కేకి, ఈకి స్పేస్ పెంచాలనుకుంటున్నా. సింపుల్గా కేని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తున్నా. అండ్ మీరు కర్నింగ్ని ఎలా పర్ఫెక్షన్ అవ్వాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే దానికి ఒక ఫ్రీ వెబ్సైట్ ఉంది. జస్ట్ మీరు బ్రౌజర్లోకి వెళ్ళి kerntype.in అని కొట్టండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే లెటర్స్ మధ్య కరెక్ట్గా స్పేసింగ్ పెట్టి ఇక్కడ మీరు డన్ కొట్టాలి. అండ్ మీకు ఎంత యాక్యురేట్గా ఉందో మీకు ఇక్కడ కింద మీ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ద మెజర్ అండ్ ద ర్యాగ్. ఇక్కడ మెజర్ అంటే మన టెక్స్ట్ బాక్స్ సైజ్ అనమాట. మనం జనరల్గా డిజైన్లో టెక్స్ట్ బాక్సెస్ తీసుకుంటే 7 to 14 వర్డ్స్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే యూజర్ ఐకి ఇంతకు మించి మనం ఇబ్బంది పెట్టకూడదు. అండ్ రేంజ్ వచ్చేసి మనం అలైన్మెంట్ అనమాట. అంటే మనం టెక్స్ట్ని లెఫ్ట్ అలైన్మెంట్ ఇస్తున్నామా, రైట్ అలైన్మెంట్ ఇస్తున్నామా అని అలా దాన్ని రేంజ్ అంటాం. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం, అదే టైప్ స్కేల్. ఇది మన డిజైన్ని కన్సిస్టెంట్గా ఉండడానికి, అలాగే ఒక డిజైన్ హైరార్కీని మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాం. అసలు మన టైప్ స్కేల్ ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న టెక్స్ట్ 20 pixels, సబ్ హెడింగ్ వచ్చేసి 40 pixels అండ్ హెడ్డింగ్ వచ్చేసి 80 pixels. ఇక్కడ మన టైప్ స్కేల్ వచ్చేసి 2x. అంటే ఇప్పుడు 20 అలా 40 అయింది, 40 అలా 80 అయింది కదా. ఇక్కడ మన టైప్ స్కేల్ వచ్చేసి 2x అనమాట. ఇప్పుడు నేను దీని సైజ్ పెంచినా తగ్గించినా ఈవెన్గా స్కేల్ అవుతూ ఉంటాయి. ఈ టైప్ స్కేల్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మనం ఈ టైప్ స్కేల్స్ మొత్తం మాన్యువల్గా క్రియేట్ చేయనక్కర్లేదు. ఫిగ్మాలో ప్లగిన్స్తో మనం ఈజీగా జనరేట్ చేయొచ్చు. ప్లగిన్స్ అన్ని సపరేట్గా ఒక PDF క్రియేట్ చేసా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ మీరు టైప్ స్కేల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంది, typescale.com అని. ఇది పెయిడ్, బట్ విజువల్గా మీ ఫాంట్స్ అనేవి మీ డిజైన్లో ఎలా వర్క్ అవుతున్నాయో ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి టైమ్లెస్ ఫాంట్స్. ఇవి మనకి ఏ డిజైన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇవి ఒక బేసిక్ ఫాంట్స్ లాగా. అండ్ కొత్తగా న్యూ టైమ్లెస్ ఫాంట్స్ అనేవి కూడా యాడ్ అయినాయి.
అవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అండ్ డిస్క్రిప్షన్లో ఈ ఫాంట్స్ నేమ్స్ అండ్ వాటి ఫ్రీ డౌన్లోడ్ లింక్స్ కూడా ఒక పీడిఎఫ్లో పెట్టాను, చెక్ చేయండి. లాస్ట్గా మనం హార్డ్ అండ్ ఫాస్ట్ టూల్స్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి అలైన్మెంట్. మ్యాక్స్ ఏ డిజైన్లో అయినా లెఫ్ట్కి అలైన్మెంట్ ఉండేటట్టు చూసుకోండి. మనకి మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ అనేవాళ్ళు లెఫ్ట్ అలైన్మెంట్కి అలవాటై ఉన్నారు. అండ్ సెంటర్ అలైన్మెంట్ వచ్చేసి స్మాల్ టెక్స్ట్స్కి, కోడ్స్కి లేదా హెడ్డింగ్స్కి యూజ్ చేయండి మ్యాక్సిమం. సెకండ్ మెయిన్ రూల్ వచ్చేసి ఎయిదర్ 1 or 2. అంటే మనం ఏదైనా ఒక ఫాంట్ ఫేస్ని లేదా 2 ఫాంట్ ఫేసెస్ని యూజ్ చేయాలి. మ్యాక్సిమం ఒక ఫాంట్ ఫేస్కి మీరు స్టిక్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ ఫాంట్ పేరింగ్ చేద్దాం అనుకుంటే ఎక్స్ హైట్ అనేది సిమిలర్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీరు ముందుగానే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫాంట్స్ని ఎలా ఉంటాయి చూడటానికి ఇలా మీరు చెక్ చేసుకోవాలంటే fontshare.com అని ఒక వెబ్సైట్ ఉంది. ఇక్కడ మనం డిఫరెంట్ కేటగిరీస్లో మన ఫాంట్స్ సెలెక్ట్ చేసుకుంటే మన ఫాంట్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయో ఇక్కడ కనిపిస్తుంది. థర్డ్ మెయిన్ రూల్ వచ్చేసి మెయింటైన్ టైప్ స్కేల్స్. మీ డిజైన్ మొత్తం ఒకే టైప్ స్కేల్ని మెయింటైన్ చేయండి. సో డిజైన్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. మనకి మొత్తం 8 డిఫరెంట్ టైప్ స్కేల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి మీరు. అండ్ లాస్ట్కి వచ్చేసి స్కిప్ వెయిట్ టు క్రియేట్ కాంట్రాస్ట్. దీని మీనింగ్ ఏంటంటే మనం హెడ్డింగ్కి మెయిన్ టెక్స్ట్కి డిఫరెన్స్ చేసి చూపించాలన్నమాట. అంటే ఫాంట్ సైజ్ పెంచితే కాదు, ఫాంట్ వెయిట్ కూడా పెంచాలి. సో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నేను హెడ్డింగ్కి టెక్స్ట్కి సైజ్ పెంచాను, బట్ ఎలాంటి వెయిట్ ఇవ్వలేదు. ఇది చూడడానికి అంత బాగాలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెడ్డింగ్కి బోల్డ్ ఇచ్చాను, అలాగే టెక్స్ట్కి నార్మల్ ఇచ్చాను, మీడియం ఇచ్చాను. సో మనకి డిఫరెన్స్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. లాస్ట్గా చెప్పేది ఏంటంటే మన డిజైన్కి ఏ ఫాంట్ తీసుకున్నా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అండ్ సర్ప్రైజ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పినట్లే మన ఛానల్కి ఎప్పుడైతే 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారో ఫిగ్మాలో ఫ్రీ ట్యుటోరియల్స్ అనేది ఇస్తాము, అది కూడా తెలుగులో. అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి ట్యుటోరియల్స్ కావాలో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ లవ్.